అందరికీ నమస్తే అండి. ఈరోజైతే ఏ మేకింగ్ వీడియో అనేది చేయట్లేదండి. జస్ట్ బ్యాంగిల్స్ అసలు ఎలా ఉంటాయి? ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద చేసుకుంటే ఏంటి? అలానే మనకి గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పటం కోసము ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే వచ్చేసి మనకి బ్యాంగిల్స్ అనేవి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కానియండి, మనకి కరువైనా కానియండి, లేదు అంటే ఫ్లాట్ అయినా కానియండి. అసలు గ్లాస్ బ్యాంగిల్స్‌లో ఎలా ఉంటాయి? ప్లాస్టిక్ బ్యాంగిల్స్‌లలో కరువు బ్యాంగిల్ అలాగే మనకి వచ్చేసి ఫ్లాట్ బ్యాంగిల్స్ ఎలా ఉంటాయి అని ఈ వీడియోలోనైతే చెప్తానండి. అలాగే దేని మీద ఎలా చేసుకుంటే బావుంటుంది అనేది కూడా ఈ వీడియోలోనైతే నేను చెప్తానండి. ఇంకా మనకి వచ్చేసి మొన్నటిదాకా నేను ఆహ్, 30 డేస్ ఛాలెంజ్ అని చేసి దాని మీద మీకు ఓన్లీ గ్లాస్ బ్యాంగిల్స్ మీదనే మీకు థ్రెడ్ ర్యాప్ చేసి చూపించాను. ర్యాపింగ్ లేకోకుండా వీడియోస్ చేసి చూపించాను కదండీ. అయితే ఇప్పుడైతే నేను ఇక కూడా ముందు ఛాలెంజ్ చేద్దాము అనుకుంటున్నాను. అది 50 డేస్ ఛాలెంజ్ చేద్దాము అనుకుంటున్నానండి. అయితే అందులోని భాగంగా కొంతమంది నా రెగ్యులర్ వీడియోస్ చూసే సిస్టర్స్ అయితే నన్ను అడుగుతున్నారు. మళ్ళీ గ్లాస్ బ్యాంగిల్స్ మీద మేకింగ్ చూపించమని అడుగుతున్నారండి. అడిగినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు అంటే నేను తయారు చేసేది కాకుండా దాని గురించి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రతీది కూడా నాకు తెలిసింది మీకు క్లుప్తంగా అయితే చెప్పడం జరుగుతుందండి. అయితే అందులోని భాగంగా ఇంకా కొంచెం తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. నా వీడియోలు ఫస్ట్ టైము చూసే వాళ్ళకైతే అర్థం అవ్వాలని చెప్పేసి ఈరోజు అసలు బ్యాంగిల్స్‌లో ఎలా ఉంటాయి వేరియేషన్స్ అని ముందు తెలుసుకోవటం అయితే ముఖ్యమండి. మనం ఎప్పుడైనా ఏదైనా తయారు చేసేటప్పుడు ముందు బ్యాంగిల్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే దాని మీద చేసుకోవాలి. అంటే తెలుసుకోకుండా చేయకూడదు అని నేను అననండి. తెలుసుకోకపోయినా కూడా చేసుకోవచ్చు. కానీ తెలుసుకుంటే దేని మీద చేస్తే ఏ డిజైన్‌కి ఏ బ్యాంగిల్ అనేది సెట్ అవుతుంది అనేది అర్థమవుతుందనమాట. దానికోసం చెప్పడం అయితే జరుగుతుందండి. వీడియో లెంతీ ఎక్కువైనా కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు వీడియో అనేది అర్థమవుతుంది. మీకు వీడియో లెంతీ ఎక్కువైంది అనంటే మీరు వచ్చేసి ఫాస్ట్ ఫార్వర్డ్‌లోనైనా చూసినా మీకు అర్థమవుతుందనమాట. అయితే ఇప్పుడు విషయం ఏంటి అంటే మనకసలు కరువు బ్యాంగిల్స్, ఫ్లాట్ బ్యాంగిల్స్ ఎలా ఉంటాయి? అలానే ఫ్లాట్ బ్యాంగిల్స్‌లలో ఎన్ని వేరియేషన్స్ అంటే మనకి 2 కట్, 4 కట్, 1 కట్ అలా ఎలా ఉంటాయి? అలాగే మనకి వచ్చేసి రౌండ్ కట్‌లో ఎలా ఉంటాయి? గ్లాస్ బ్యాంగిల్స్‌లో కూడా ఎలా ఉంటాయి అనేది చూపియటం అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే వచ్చేసి గ్లాస్ బ్యాంగిల్స్ గురించి చెప్తానండి. మనకి గ్లాస్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి మనకి ఫ్లాట్ బ్యాంగిల్స్ అనమాట. గ్లాస్ బ్యాంగిల్స్ వచ్చేసి ఫ్లాట్ బ్యాంగిల్స్ అండి. ఇవి వచ్చేసేమో మనకి రౌండ్ బ్యాంగిల్స్ అంటే వీటిని కరువు అంటారు. కరువు, రౌండ్ కట్ బ్యాంగిల్స్ అంటారు. వీటిని వచ్చేసేమో ఫ్లాట్ అంటారు. ఫ్లాట్ అంటే ఇలా ఫ్లాట్‌గా ఉండే వాటిని ఫ్లాట్ బ్యాంగిల్స్ అంటారు. ఇలా రౌండ్‌గా ఉండే వాటిని రౌండ్ బ్యాంగిల్స్, కరువు బ్యాంగిల్స్ అంటారండి. అలా మనకి గ్లాస్ బ్యాంగిల్స్‌లలోనైతే ఇలా ఉంటాయన్నమాట. ఇవేమో డజన్ బ్యాంగిల్స్, ఇవి వచ్చేసి అర డజన్ బ్యాంగిల్స్ అనమాట. మనకి గ్లాస్ బ్యాంగిల్స్‌లో వచ్చేసేమో ఇవి వచ్చేసి ఫ్లాట్ అంటే ఇలా సమానంగా ఉంటాయన్నమాట. అదే మనకి రౌండ్ కట్ వచ్చేసి ఇలా రౌండ్‌గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లాస్టిక్‌లో మనకి వచ్చేసి 1 కట్టు, 2 కట్టు, 4 కట్టు ఈ 4 రకాల బ్యాంగిల్స్ చూపిస్తానండి. మనకి ఫ్లాట్ అనమాట. మనకి ఫ్లాట్‌లో వచ్చేసి 1 కట్ బ్యాంగిల్ ఇలా ఉంటుంది. ఫ్లాట్‌లో వచ్చేసి 1 కట్ బ్యాంగిల్స్ అనేవి ఇలా ఉంటాయండి. ఇలా ఉంటుందన్నమాట. ఫ్లాట్‌గా ఉండి ఇలా ఉంటుంది. అదే మనకి 2 కట్ వచ్చేసి కూడా ఇలానే ఫ్లాట్‌గా ఉంటుంది. 2 బ్యాంగిల్స్ అయితే 2 కట్ అండి. 1 బ్యాంగిల్ అయితే 1 కట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 4 కట్. 4 బ్యాంగిల్స్ అయితే 4 కట్ అనమాట. మనకి ఇది కూడా మనకి ఫ్లాటే. మనకి 1 కట్టు, 2 కట్టు, ఇది వచ్చేసి 4 కట్ అండ్ 6 కట్ కూడా ఉంటుందన్నమాట. 6 బ్యాంగిల్స్ అయితే 6 కట్ అనమాట. ఇవి ఫ్లాట్ బ్యాంగిల్స్. ఫ్లాట్ బ్యాంగిల్స్‌లో వచ్చేసి 4 వేరియేషన్స్ ఉంటాయండి. 1 కట్టు, 2 కట్, 1 బ్యాంగిల్ అయితే 1 కట్ అండి. 2 బ్యాంగిల్స్ అయితే 2 కట్, 4 బ్యాంగిల్స్ అయితే 4 కట్ అనమాట. 6 బ్యాంగిల్స్ అయితే 6 కట్ అనమాట. ఇలా మనకి ఫ్లాట్‌లో 4 వేరియేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇలా చూసారు కదండి. మనం తెలుసుకోవటం కోసం చెప్తున్నాను. 1 కట్టు, 2 కట్టు, 4 కట్టు, మనకి వచ్చేసి 6 కట్టు. ఇవి ఫ్లాట్ బ్యాంగిల్స్ అనమాట. అలానే మనకి వచ్చేసి కరువు బ్యాంగిల్స్‌లో కూడా మనకి 1 కట్టు, 2 కట్టు, 4 కట్టు ఎలా ఉంటాయనేది చూపిస్తానండి. మనకి ఇవి వచ్చేసి 1 కట్ అనమాట. 1 బ్యాంగిల్ అయితే మనకి 1 కట్ అనమాట. ఇది కరువు బ్యాంగిల్ అండి. కరువు అంటే మనకి ఇలా రౌండ్‌గా ఉంటుంది. మంచిగా రౌండ్‌గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 2 కట్. 2 కట్ కూడా కరువు బ్యాంగిల్సే అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి 4 కట్. 4 కట్‌లో కూడా మనకి వచ్చేసి రౌండ్ బ్యాంగిల్స్ అనమాట. తర్వాత 6 కట్. 6 కట్‌లో కూడా రౌండ్ అనమాట.
చూసారు కదండి, ఇలా ఉంటుంది. 1 కట్లో కరువు, 2 కట్లో కరువు, మనకి వచ్చేసి 4 కట్లో కరువు, 6 కట్లో కరువు అనమాట. ఇలా ఉంటాయన్నమాట. అయితే వీటిల్లో ఇలా ఉంటాయి కదా, మనకి ప్లాస్టిక్లో 4 వేరియేషన్స్ ఉంటాయి. 1 కట్టు, 2 కట్టు, 4 కట్టు. కానీ మన గ్లాస్ బ్యాంగిల్స్లో వచ్చేసరికి 1 కట్టు, 4 కట్టు, 2 కట్టు ఉండవన్నమాట. మనకి ఇలా డజన్ బ్యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఒకవేళ మనము మట్టి గాజుల మీద చేసుకోవాలి అనుకుంటే ఎన్ని బ్యాంగిల్స్ అంటించుకుంటే మనకి 1 కట్, ఎన్ని బ్యాంగిల్స్ అంటించుకుంటే 2 కట్, ఎన్ని బ్యాంగిల్స్ అంటించుకుంటే 4 కట్ అనేది చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఒక అర డజన్ బ్యాంగిల్స్ తీసుకుంటేనే మనకి అర్థమైపోతుంది. కాబట్టి 1 కట్ మనకి వచ్చేసి ఫ్లాట్ మనకి 6 అంటే అర డజన్ బ్యాంగిల్స్ తీసుకుంటే మనకి ఈ అర డజన్ బ్యాంగిల్స్ని 6 బ్యాంగిల్స్ని అంటించేస్తే మనకి 1 కట్ బ్యాంగిల్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 2 కట్ బ్యాంగిల్, మనకి 3 బ్యాంగిల్స్ అంటిస్తే మనకి 2 కట్ బ్యాంగిల్స్ అనేవి వస్తాయన్నమాట. నెక్స్ట్ 4 కట్లో వచ్చేసరికి మనకి 2 బ్యాంగిల్స్ అంటించేస్తే మనకి 4 కట్ బ్యాంగిల్స్ అనేవి వస్తాయి. 1 కట్ మనకి 6 కట్ అనమాట. 6 కట్ అంటే 6 బ్యాంగిల్స్ అయితే 6 కట్ అనమాట. ఇలా మనకి ఫ్లాట్లో మట్టి గాజులు ఉంటాయి. అలానే కరువులోకి వచ్చేసరికి మనకి ఇవి కూడా అంతే అనమాట. మనకి 6 బ్యాంగిల్స్ అంటించేస్తే 1 కట్, అలానే మనకి 3 బ్యాంగిల్స్ అంటించేస్తే మనకి 2 కట్, అలానే మనకి 2 బ్యాంగిల్స్ అంటిస్తే 4 కట్, ఇంకా 1 బ్యాంగిల్ అయితేనేమో మనకి 6 కట్ అనమాట. ఇలా మట్టి గాజులలో మనకి కరువులో కానివ్వండి, ఫ్లాట్లో కానివ్వండి వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడైతే తెలియని వాళ్ళకైతే నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పానని అనుకుంటున్నానండి. ఇలా ఉంటాయన్నమాట మనకి 1 కట్టు, 2 కట్టు, 4 కట్టు. అయితే దేని మీద చేసుకుంటే బెటరు అని మీకు ఆలోచన రావచ్చు. ఇప్పుడు ఈ వేరియేషన్స్ చూపించాను మీకు. 1 కట్టు, 2 కట్టు, 4 కట్టు అండ్ 6 కట్టు. ఈ 4 వేరియేషన్స్ చూపించాను. మట్టి గాజుల మీద చేసుకుంటే బెటరా, మీరు లేదు అంటే గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసుకుంటే బెటరా అని మీకు డౌట్ రావచ్చండి. అది కూడా నేను మీకు క్లారిఫై చేస్తానన్నమాట. నేను ఏమంటాను అంటే, మనము 6 బ్యాంగిల్స్ అంటించేసుకుంటే మనకి 1 కట్ బ్యాంగిల్ వస్తుంది. ఈ 1 కట్ బ్యాంగిల్కి కూడా మనము థ్రెడ్ మంచిగా చూసి సమానంగా ఉన్నవి చూసి గ్యాప్ ఎక్కడా లేకోకుండా వీటిని జాయింట్ చేసుకుంటే 1 కట్ బ్యాంగిల్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు దీనికి నీట్గా థ్రెడ్ ర్యాప్ చేసుకుంటే మీకు అనేది డిజైన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్యాంగిల్ అనేది కూడా పగలదండి. ఎందుకు అంటే మనము 6 బ్యాంగిల్స్ని అంటించేసి మనం తయారు చేస్తున్నాం కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట బ్యాంగిల్ అనేది. అందుకోసమని అయినా కానివ్వండి, మనం ఇన్ని 6 బ్యాంగిల్స్ అంటించినా ఇది కింద పడకుండా జాగ్రత్తగా కేర్గా చూసుకుంటేనే మనము గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసుకోవాలి. ఇలా చేసుకున్న బ్యాంగిల్స్ మనము పెళ్ళిళ్ళకి కానివ్వండి, పూజలకు కానివ్వండి, లేదు అంటే మనము ఫంక్షన్స్కి, ఎనీవేస్ మనం ఏ పూజలకైనా కానీ వేసుకోవచ్చు. ఫ్రెండ్స్కి రిటర్న్ గిఫ్ట్గా కూడా వేయచ్చు. కానీ చాలా కేర్గా చూసుకునేలాగా ఉంటేనే. లేదు ఇంత కష్టపడి చేసాము, గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసుకోవటం వల్ల పగిలిపోతాయి అనుకున్న వాళ్ళు మీరు హ్యాపీగా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీదనే చేసుకోండి. ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద కాసులు డిజైన్ వస్తాయి కాబట్టి నో ప్రాబ్లం అండి, ఏమీ కాదు. సెంటిమెంట్ ఉన్న వాళ్ళైతే మీరు 6 బ్యాంగిల్స్ అంటించేసి చక్కగా కాసులతోటి తయారు చేసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలి అని నేను చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరికి తెలుసండి గ్లాస్ బ్యాంగిల్స్ అనేవి చాలా కేర్గా చూసుకోవాలి అనేది. అయితే ఇంకొక విషయం చెప్తానండి. మనము ఇలా 1 కట్ బ్యాంగిల్కి మనము అలాగే 3 బ్యాంగిల్స్ కలిపితే మనకి 2 కట్ బ్యాంగిల్స్ వరకే గ్లాస్ బ్యాంగిల్స్ ప్రిఫర్ చేయండి. అదే మీరు మనకి 4 కట్ బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదా, ఇలాంటి వాటికి మనము 2 బ్యాంగిల్స్ అంటిస్తే అవుతాయి కదా. ఇవి కూడా మనం తయారు చేసుకుంటే ఏం కాదండి. వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం ఇవి తొందరగా వేసుకునేటప్పుడు 2 బ్యాంగిల్సే కాబట్టి ఎక్కువ ప్రెజర్ కలగటం వల్ల మనకి బ్రేక్ అయ్యే ఛాన్సెస్లు ఉంటాయి. అలాగే 1 కట్ మీద మనం డైరెక్ట్ చేసినా కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్లు ఉంటాయి. ఇన్ కేస్ మన ఈ గ్లాస్ బ్యాంగిల్సే మనము ఇలా అన్నిట్లలో పేరప్ చేసి వేసుకున్నప్పుడే ఇవి మనం తీసేటప్పుడు కానివ్వండి, వేసుకునేటప్పుడు కానివ్వండి బ్రేక్ అయితే అవుతాయి. ఎవరికైనా అవుతాయండి అవి. నాకే కాదు, మీకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్లు ఉంటాయి. కాబట్టి 1 కట్ బ్యాంగిల్ మీద చేయడానికి ఎక్కువగా మనకి ఒక 1 కట్ బ్యాంగిల్స్ అనేవి ఒక 2 తయారు చేసుకుంటే కాసుల బ్యాంగిల్స్, నెంబర్ ఆఫ్ మనము థ్రెడ్ బ్యాంగిల్స్కి పేరప్ చేసుకునేలాగా తయారు చేసుకోండి. అలా అయితే మీకు నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి ఈ 1 కట్ బ్యాంగిల్ అనేది పేరప్ చేసుకునేలాగా వేసుకోవటం వల్ల మీకు గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసుకున్నట్టు ఉంటుంది. అలాగే మనకి 6 బ్యాంగిల్స్ అయితే చాలా గట్టి సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. కానీ థ్రెడ్ ర్యాప్ చేసి చేసుకోవటం వల్ల కుందన్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయండి. అదే మనం 6 బ్యాంగిల్స్ అంటించేసి నేను అలా కూడా చేశాను. మీకు ఏంటంటే తడిచినా కానివ్వండి, గట్టిగా ఏదైనా తగిలినా, ఒకవేళ బై మిస్టేక్ చేతిలో నుంచి జారి పడినా కూడా తొందరగా పగిలిపోవడానికి అవకాశం ఉంటుంది. అదే మనం 6 బ్యాంగిల్స్ కలిపి అంటించేసి మనం థ్రెడ్ ర్యాప్ చేసుకొని మనం వర్క్ చేసుకోవటం వల్ల మనకి తొందరగా బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదండి. అది నేను గ్యారంటీ అనమాట. మనకి 2 కట్ కూడా అండి తయారు చేసుకోవచ్చు. బ్రైడల్స్కి అయితే ఫంక్షన్స్ అదే పూజలకు కానివ్వండి, బ్రైడల్స్ కానివ్వండి, మనము హెవీగా వేయాలనుకున్నప్పుడు మనము 1 కట్ అలాగే 2 కట్, అదే 2 కట్ మీద
గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసుకోవచ్చండి. అలానే 2 కట్ మనం ఇట్లా 6 కట్ తయారు చేసుకోవాలనుకుంటే మాత్రం అస్సలు వద్దండి, చేసుకోవద్దనమాట. నేను వీడియోలలో మీకు ఎందుకు చూపించాను అంటే మీకు మీరు తయారు చేసుకొని కేర్‌గా చూసుకుంటారు అనేది, నేను ఎవరికి వాళ్ళు తయారు చేసుకుంటారన్న ఒక కాన్సెప్ట్ తోటి నేను తయారు చేసిన వీడియోస్ అండి. మనకై మనం తయారు చేసుకుంటే పర్వాలేదు. నన్ను కస్టమైజింగ్ చేసి ఇవ్వమంటే అది కష్టం అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను గ్లాస్ బ్యాంగిల్స్ మీద కస్టమైజింగ్ చేయాలి అంటే ఆలోచించాను. అదే 1 కట్ మీద చెయ్యమనండి కాసు డిజైన్, నేను మంచిగా చేసి మీకు పంపిస్తానండి జాగ్రత్తగా. అలాగే మనకి థ్రెడ్ ర్యాపింగ్ చేసి 1 కట్ బ్యాంగిల్ మీద నేను ఇంకా నుంచి నన్ను అందరూ కస్టమైజింగ్ గురించి బాగా అడుగుతున్నారండి. దాని గురించి కూడా చెప్పబోతున్నాను. ఇక ముందు మీ ముందుకైతే నేను ఛాలెంజ్‌తో పాటు కస్టమైజింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నానండి. అవి కూడా కాసు డిజైన్స్ లాంటివి నాకు కొంచెం 10-15 డేస్ టైం ఇస్తే ఇంకా రాబోయేది మనకి వచ్చేసి శ్రావణ మాసము, పెళ్ళిళ్ళ సీజన్స్, అలాగే ఫెస్టివల్స్ ఇంకా రాబోతున్నాయి కాబట్టి మీరు నేను చూపించేవి ఫ్రీ క్లాసులండి. చక్కగా మీరు చూసి నేర్చుకుంటే హ్యాపీ. మీరు ఎవరైనా చేసుకోలేకపోతే నేను నాకు 10-15 డేస్ నాకు టైం ఇస్తే నేను కస్టమైజింగ్ అయితే చేసి ఇస్తానండి. అది కూడా క్యాటలాగ్ అనేది నేను ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను. అది గనక అయిన తర్వాత నేను ఆ క్యాటలాగ్ లింక్ కూడా పెడతాను. మీరు హ్యాపీగా అందులో చూసి మీకు ఏం కావాలనేది మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చండి. అలా చెప్దామని చెప్పేసి ప్లాస్టిక్ మీద చెయ్యాలా, గ్లాస్ మీద చెయ్యాలా అనేది కూడా ఓన్లీ 1 కట్ అయితేనే గ్లాస్ మీద చేస్తానండి. మళ్ళీ చాలా మన హైదరాబాద్ వరకైతే 1 కట్ అండ్ మనకి 2 కట్ అయితే ఓకే గానీ, అలానే మనము ఇంకా దూరం అయితేనండి కొంచెం కష్టం అనమాట. హైదరాబాద్ వరకైతే ఓకే. నేను 1 కట్ మీద చేయగలుగుతాను, గ్లాస్ బ్యాంగిల్స్ మీద 2 కట్ మీద కూడా చేయగలుగుతాను. అదే మీకు వేరు వేరు దగ్గరైతే 1 కట్, 2 కట్ కూడా చేయాలంటే కష్టం. దానికంటే మీరు హ్యాపీగా ఏ ఇబ్బంది లేదు. కాసు డిజైన్స్ మనం ప్లాస్టిక్ మీద కూడా చేసుకోవచ్చండి. లేదు అంటే ప్లాస్టిక్ మీద తయారు చేసి ఇస్తాను. ప్లాస్టిక్ మీద అయితే నో ప్రాబ్లమ్ అండి, ఎంత దూరమైనా పంపించొచ్చు. మనకి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద కూడా కాసు డిజైన్‌తో చేస్తే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చాలా బావుంటుందండి. ఎక్కువ ఏళ్ళు ఉంటుందనమాట. అసలు నిజం చెప్పాలంటే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద కూడా బావుంటుందండి. మీకై మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే గ్లాస్ బ్యాంగిల్స్ ప్రిఫర్ చేయండి. అదే మేము చేసి మీకు పంపించాలి అంటే ఎక్కువ ప్లాస్టిక్ మీదనే ప్రిఫర్ చేయండి. అలా నేను ఈరోజు వీడియోలలో చెప్పడం అయితే జరుగుతుందండి. ఇక నుంచి నేను మంచి మంచి న్యూ డిజైన్స్ తోటి మీ ముందుకైతే రాబోతున్నానండి. ఇంకా 50 డేస్ ఛాలెంజ్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు చూసి నాకు కామెంట్ పెట్టేదాన్ని బట్టి ఇంకా నేను త్వరలోనే మీ ముందుకి బ్యాంగిల్స్ మేకింగ్ అంటే ఇంకా మంచి మంచి డిజైన్స్ మీకు గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసి చూపిస్తాను. అలానే ఈ 50 డేస్ ఛాలెంజ్‌లో గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసి చూపిస్తాను. మీకు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద చేసి చూపిస్తాను. అలాగే డిఫరెంట్ జడబిళ్ళలు కానియండి, మనకి క్లిప్స్ కానియండి, మనకి డిఫరెంట్ వాటి మీద కూడా తయారు చేసి చూపిస్తానండి. ఎందుకంటే ఎక్కువగా బ్యాంగిల్స్ మీద, మనకి రబ్బర్ బ్యాండ్స్ మీద, అలానే వచ్చేసి క్లిప్స్ మీద తయారు చేసి చూపియటానికి ఎక్కువగా వీడియోస్ అయితే చేసి చూపియటం జరిగిద్దండి. ఎందుకంటే చేయటం రాని వాళ్ళు, ఇంకా బిగినర్స్‌కి అయితే అసలు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా మీరు ఫ్రీగా నేర్చుకున్నట్లుంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాతోటి నేను మీకు ఎప్పటికప్పుడు డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను. అలా ఇంకొక విషయం ఏంటి అంటే ప్రతి ఒక్క విషయం కూడా నేను మీకు అర్థమయ్యేలా చెప్పటానికే ప్రయత్నిస్తానండి. ఒకవేళ ఏదైనా 1కి 2 సార్లు నేను చెప్పాననుకోండి, మీకు ఓపికగా ఉండి వీడియో మొత్తం చూడాలి అనుకుంటే మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లేదు మీకు అవసరం లేదు అంటే స్కిప్ చేయండి, పర్వాలేదు. వీడియోలు అనేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, చూడాలనుకున్న వాళ్ళు మాత్రమే చూడండి. అదేనండి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకా మీకు ఇందులోనైతే చాలా వరకి ఏమేమైతే డౌట్స్ ఉన్నాయో అన్నీ అయితే నేను క్లియర్ చేశాననే అనుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్తానండి. మనకి థ్రెడ్ ర్యాపింగ్ చేసిన తర్వాత కుందన్స్ వర్క్ చేసినప్పుడు అది ఎలా కొంతమంది మాకు ఊడిపోతున్నాయి సిస్టర్ అంటున్నారు. అస్సలు ఊడిపోవండి. నేను చెప్తున్నాను, నేనే కాదనమాట, నాలాగా తయారు చేసేవాళ్ళు చాలామంది కూడా. నేను B7000 గ్లూ వాడుతున్నాను. B7000 గ్లూ, అలాగే ఫ్యాబ్రిక్ గ్లూ, ఇవే వాడతారండి ఎవరైనా. ఈ గ్లూసే వాడతారు, వేరే ఏయి వాడరనమాట. మనకి ఫ్యాబ్రిక్ గ్లూలో వచ్చేసి ఈ రెండు రకాలు ఉంటాయన్నమాట, 2 కలర్స్. అలానే మనకి B7000 వచ్చేసి ఇదనమాట. ప్రతి ఒక్కరూ వాడేది ఇవేనండి, ఇంకా వేరే ఏయి వాడరనమాట. కాకపోతే వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గ్లూ ఎక్కడ ఎక్కువ పెట్టాలి, ఎక్కడ తక్కువ పెట్టాలి, అలాగే పెట్టిన తర్వాత వాటిని ఎంతసేపు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అనేది మనం గమనించాలి. ఇంకొకటండి, మనము 1 అవర్ తర్వాత ఫింగర్ తోటి ప్రెస్ చేయాలన్నమాట. మనం ఏ వర్క్ అయితే చేస్తామో కాసులు కానియండి, కుందన్స్ కానియండి, ఇలా ప్రెస్ చేయాలి. అవి ఈవెన్‌గా థ్రెడ్ అండ్ కుందను మంచిగా స్టిక్ అయిపోతాయన్నమాట. అవి ఇన్‌కేస్ మనం వాటర్‌లో ఏసినా ఒక 5 మినిట్స్ వరకు కూడా ఊడిపోవు. ఇంకొక విషయం చెప్తానండి, మీకు వాటర్‌లో అవి ఎక్కువ అసలు తడవకూడదు. ఒకవేళ ఇన్‌కేస్ మనం ఏసుకున్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్‌కెళ్ళినా, చేసినా, మనం భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కుంటున్నా బై మిస్టేక్ తడవటం అయితే జరుగుతుంది. అలా జరిగినప్పుడు
ఒకటికి 2, 3, 4 సార్లకి అస్సలు ఊడిపోదు. ఏదో కొంచెం తడిచినా కానీ ఊడిపోదండి. పదే పదే మనం తీసి వాటిని బాక్సులలో పెట్టుకోకుండా, కేరింగ్‌గా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ పెడితే మాత్రం తప్పకుండా నేను చెప్తున్నానండి ఊడిపోవటం అయితే జరుగుతుంది. ఒక్కసారికైతే ఊడిపోదు. గట్టిగా ఏవైనా తగిలినప్పుడు ఊడిపోవటం జరుగుతుంది. అదైతే గమనించండండి. ఇంకా అదొక్కటే చెప్దాం అనుకుంటున్నానండి. ఇదండి వీడియో. ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే తప్పకుండా మీ కామెంట్‌ని బట్టి ఇంకా నేను ఎంత తొందరలో మీకు క్లాసులు స్టార్ట్ చేయాలనేది ఆలోచించి ఇంకా వీడియోస్ అయితే పెడతానండి. కస్టమైజింగ్ కూడా పెడతాను. క్యాట్లాగ్ ఒక్కటే ఇంకా నేను ప్రిపేర్ చేస్తే అది కూడా పెట్టడం జరుగుతుంది. ఇదండి వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు నచ్చితే షేర్ చేయండి. లేదు అంటే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను డౌట్స్ అయితే అడగండి.